నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రాయణగుట్టలో ఘనంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో విషాదం. కొత్తగుంట చెరువులో మునిగి 3 యువకుల మృతి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. 10 ఫేక్ టీఆర్ఎస్ పార్టీ టోకెన్స్, ఫేక్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే చంద్రాయణగుట్ట శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వయంభూ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం వేద పండితుల వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. కలశ స్థాపన, రక్షాబంధనం, పుష్పాలంకరణ, విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ, బాంగళ్యధారణ, తలంబ్రాలు మరియు పల్లకి సేవ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మరి ఈ అబ్బాయిని మనము చేసుకోవడం ఇష్టమైనా కాదా? ఇష్టం అనుకున్న వారు చేతులెత్తండి. అందరికి ఇష్టమే కదా, కాబట్టి నమస్కారం చేసుకుని అందరం చెప్తాం. వృణీమహే అహోదాస్యామి. మరి స్వామి గొప్పతనము ఎటువంటిది అంటే విన్న వెంటనే వచ్చి పలుకుదాట ఆర్తత్రాణ పరాజరాజ. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వారి వరల్డ్ రికార్డ్ ఫెస్ట్ సిటేషన్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైతన్య ఇన్స్టిట్యూట్ వారి ఇలైట్ వరల్డ్ రికార్డ్, ఏషియన్ రికార్డ్ అకాడమీ, ఇండియన్ రికార్డ్స్ అకాడమీ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుష్మా బొప్పన హాజరయ్యారు.
Today is a very memorable day for Sri Chaitanya. Grades 1 to 5 students, 2 lakh students, ఒకే రోజు ఒకే టైంలో throughout the country among 7 states sports drill and yoga చేశారు. దానికి the elite world records team, అట్లాగే Asian world records team, Indian records team అందరూ కలిసి they have given us an award today for all these different things. So we are very happy and very proud of that achievement. ఇదంతా స్టూడెంట్స్ చేసిన అచీవ్మెంటే. అంతమంది 2 lakh స్టూడెంట్స్ ఒకే టైంలో డిఫరెంట్ సెంటర్స్లో జరగాలంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అసోసియేటెడ్ విత్ ఇట్. యాజ్ యూ నో శ్రీ చైతన్యకి డిసిప్లిన్ బాగుంటుందన్న పేరుంది. అట్లాగే అకాడమిక్ రికార్డ్స్ ఐఐటీలో కానీ నీట్లో కానీ ఇప్పటిదాకా బోత్ ఇంజనీరింగ్ మెడికల్ స్ట్రీమ్స్లో టాప్ 10 టాప్ 100 ర్యాంక్స్తో పాటు టోటల్ సీట్ గెటింగ్ ర్యాంక్స్ అండ్ అన్ని యూనివర్సిటీస్లో శ్రీ చైతన్య స్టూడెంట్సే ఉంటారు. సో ఇప్పుడు అకాడమిక్గానే కాకుండా అదర్ ఆస్పెక్ట్స్లో కూడా ఈ యోగా మెడిటేషన్ అట్లాగే స్పోర్ట్స్ హెల్త్కి ఇట్స్ వెరీ నెసెసరీ అండ్ వీ వాంట్ టు ప్రమోట్ దట్. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి ఆ అవేర్నెస్ వచ్చి ల్యాప్టాప్స్ ఆర్ గ్యాడ్జెట్స్ ఆర్ బుక్స్తోనే కూర్చోకుండా డైలీ కొంచెం టైం ఇఫ్ దే కెన్ స్పెండ్ ఆన్ యాక్టివిటీస్ ఫిజికల్ హెల్త్ విల్ బీ బెటర్. ఫిజికల్ హెల్త్ బాగున్నప్పుడు ఎప్పుడు మెంటల్ హెల్త్ విల్ బీ బెటర్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ స్టేస్ హ్యాపీ. సో వీ వాంట్ టు ప్రమోట్ హెల్త్ త్రూఅవుట్ అవర్ ఇన్స్టిట్యూషన్. మా టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరికీ వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ దిస్. సో దిస్ ఈస్ క్వైట్ ఎ లార్జ్ ఈవెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన డిగ్నిటరీస్ అందరూ ఈజిప్ట్ నుంచి, లెబనన్, యుఎస్, కువైట్, ఇండియా అన్ని చోట్ల నుంచి డిగ్నిటరీస్ వచ్చారు. సో వాళ్ళందరూ అసెస్ చేసి ఆ ఈవెంట్ ఇన్స్పెక్ట్ చేసి ఈ అవార్డు ఇచ్చారు శ్రీ చైతన్యకి. సో ప్రతి సెంటర్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, సో ఎవ్రీ సెంటర్ వీళ్ళు వెళ్ళి పిల్లలతో మాట్లాడి ఆ యాక్టివిటీ ఇన్స్పెక్ట్ చేసి దే ఆర్ డూయింగ్ దిస్. సో ఇట్స్ అ గుడ్ ఇంటరాక్షన్. పిల్లలకు కూడా ఇట్స్ గుడ్ మోటివేషన్ దట్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఈ టైప్ ఆఫ్ యోగా కూడా చేస్తే వాళ్ళకి హెల్త్ వైజ్ ఆల్సో ద ఫోకస్ వైజ్ ఇప్పుడు వాట్ ఎ చైల్డ్ నీడ్స్ ఇస్ వాళ్ళకి డిటర్మినేషన్ ఉండి చదువుకుని కష్టపడే వాళ్ళందరికీ ఆ ఫోకస్ అండ్ ఆ కాన్సన్ట్రేషన్ ఉంటే వాళ్ళకు వచ్చే రిజల్ట్ అకాడమిక్గా ఎట్ ఎనీ ఫేజ్ ఇన్ లైఫ్ 20% ఎన్హాన్స్ అవుతుంది అనేది దట్ ఈస్ అవర్ రీసెర్చ్ అండ్ మా సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా తెలిసింది. సో 11th 12th వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ డైలీ ఒక 15 to 20 minutes మినిమం మెడిటేషన్ చేయమని. సో స్కూల్ లెవెల్ నుంచే చిన్నప్పటి నుంచే ఫస్ట్ గ్రేడ్ నుంచి అది చేయగలిగితే అదొక హ్యాబిట్ లాగా అయిపోతుంది వాళ్ళకి లైఫ్లో అండ్ దట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ దెమ్. సో ఐ థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ my administrative and academic teams to facilitate and coordinate this event, and we are very proud to receive these awards from both elite world records, Asian records and Indian records teams as well. చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉజ్వల సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి స్ఫూర్తి పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఆలయ విషయంలో అనేక కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వర్తించి నిరూపించినటువంటి మహానుభావులు పెండెం శ్రీనివాస్ గారు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా తన శిష్యులను వారు సంపాదించుకోవడం కూడా జరిగింది. జోగిని సన్మానించిన ఘనత ఉజ్వల వారిదే అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చిన్నారులు, నృత్య కళాకారులు చాలామంది ఇంతకు ముందుకు ఇక్కడ ప్రదర్శన చేసిన వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంగీత గురువులు ఇంకా అనేక మందికి ఈరోజు అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు. 4 వస్తారా 5 వస్తారా, ఒకసారి వీళ్ళు పిలిచినప్పుడు పాపము ఎంతో ప్రేమగా అందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చారు ఇదే వేదిక మీద. సో అప్పుడు చాలా మందిని పిలిచినారు.
సుమారు ఒక 10 మంది వచ్చినారు. ఆ రోజు ప్రోగ్రాం నిర్వహించిన లక్ష్మి గారు కానీ సతీష్ గారు కానీ ఎంతో బాధపడ్డారు ఆ రోజు. అయితే మీరు వస్తారు మేడం, క్రౌడ్ చాలా తగ్గింది అని చాలా ఫీల్ అయినరు. బట్ 4 అయినా కూడా 5 అయినా ఒక్కరు వచ్చినా కూడా దైవాజ్ఞ శర్మ గారు, కృష్ణమోహన్ అన్నగారు, బొంత శ్రీదేవి ఖచ్చితంగా ఇంటికి వచ్చి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సంస్కృతి, కళలు, కళాకారులు కనుమరుగు అయిపోతున్న రోజుల లక్ష్మి గారి తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. చిన్నారులు, కళలు, కళాకారులు అంటేనే చాలా తక్కువైపోతున్నాయి నిజంగా చెప్పాలంటే. సో అట్లాంటి వాళ్ళకి ఊతం అందించాలి, అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి అని ఈ అవార్డ్స్ జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, అదేవిధంగా చిన్నారులు ఒక కళా ప్రదర్శన చేయాలంటే మా అమ్మాయిలు కూడా ఇద్దరు అమ్మాయిలు, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా మన కూచిపూడి భరతనాట్యం నేర్చుకుంటున్నారు. సో వాళ్ళని ఒక షో ఇవ్వాలంటే నిజంగా వీకంతా ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళ ఆర్నమెంట్స్ ఏ చిన్నది కూడా లోపం లేకుండా మనము చేసే కళాకారిని తల్లిదండ్రులు కూడా అదే విధంగా కష్టపడతారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ టోకెన్స్, జీహెచ్ఎంసీ ఫేక్ లెటర్ హెడ్స్ తో అమాయకులను మోసం చేస్తూ డబ్బులు దోచుకుంటున్న 4 నిందితులు పోలీసులు చిక్కారు. 75 మంది నుండి ఒక్కొక్కరి నుంచి 15,000 నుంచి 18,000 వరకు వసూలు చేస్తూ 17 లక్షల దోపిడీకి పాల్పడ్డారు. నిందితుల నుండి 10 ఫేక్ టీఆర్ఎస్ పార్టీ టోకెన్స్, ఫేక్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసపోకూడదని ఆయన సూచించారు. ఏరియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని, 4 మహిళలు, ఒక వ్యక్తి, వీళ్ళు 5 కలిసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని మోసం చేయడం జరిగింది. దీంట్లో మొహమ్మద్ షారియార్ అని ఇప్పుడు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నాడు. అతను ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐగా పనిచేశాడు. అతను 4 మహిళలు, వీళ్ళు 5 కలిసి ఒక 78 మంది, సుమారు 78 మంది దగ్గర 15,000 నుంచి 18,000 వరకు వాళ్ళని మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని చెప్పి ఒక పథకం ప్రకారం వీళ్ళందరి దగ్గర సుమారు 15 లక్షల వరకు నగదు వీళ్ళందరి దగ్గర మోసం చేయడం జరిగింది. ఈ వచ్చిన అమౌంట్ వీళ్ళందరూ పంచుకోవడం జరిగింది. వీళ్ళకి పేదవాళ్ళని వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వీళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసి వాళ్ళని నమ్మించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటివి టోకెన్స్, వీళ్ళకి ఇట్లాంటి టోకెన్స్ కూడా ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ప్రతి ఒక్కరిని ఈ రకంగా నమ్మించి కలెక్టర్, హైదరాబాద్ కలెక్టర్ స్టాంప్స్ వేసి 35 రూపాయలు మీ సేవలో వాళ్ళ దగ్గర కూడా ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ ఇంటికి సంబంధించిన అమౌంట్ అని చెప్పి వాళ్ళ దగ్గర పే చేయడం జరిగింది. ఈ పే చేసిన అమౌంట్స్ ఇవన్నీ కూడా ఇట్లా ఒక ఫైల్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని నమ్మించడం జరిగింది. ఇది మీ సేవ పే చేసిన 35 రూపీస్ ఇది రిసీట్. అదేవిధంగా కలెక్టర్, హైదరాబాద్ కలెక్టర్ అని చెప్పి దీని మీద స్టాంప్ వేయడం. సో ఇట్లాంటిది వీళ్ళందరూ కూడా జెన్యూన్గా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పి నమ్మించి వీళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఇవన్నీ, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఫొటోస్, అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ ఫిల్ చేయించి ఒక పథకం ప్రకారం వీళ్ళని అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఇది గత 6 నెలల నుంచి వీళ్ళ దగ్గర ఈ రకమైన మెంబర్షిప్ ఫీజు అని చెప్పి కలెక్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళని మోసం చేయడం జరిగింది. తర్వాత వీళ్ళని 8 ప్రాంతాల్లో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. మాదాపూర్, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ సిటీలో కూడా వీళ్ళకి ఇట్లా 8 ప్లేసెస్లో ఉన్నాయి. మీకు ఇంకా నెక్స్ట్ 20 డేస్లో కూడా మీకు వెళ్ళి సైట్ విజిట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అట్లా నమ్మి వీళ్ళందరూ కూడా పే చేశారు పాపం. వీళ్ళందరినీ ఇప్పుడు ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మేకల జ్యోతి, అనుపమ, లక్ష్మి, జయంతి ఈ 4 మహిళలు, వీళ్ళతో పాటు షారియార్ ఖాన్ ఎవరైతే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నాడో వీళ్ళందరూ కూడా దీంట్లో ముద్దాయిలు. ఈరోజు ఈ 4 మహిళలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతను ఎవరైతే ఈ షారియార్ అలీ ఉన్నాడో ఇతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళు పార్టీకి సంబంధించిన సింబల్ కూడా వాడి వీళ్ళు ఈ రకంగా మోసం చేయడం జరిగింది. సో ఇట్లా ఈ ఎవరన్నా ఈ పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళ సంబంధించిన ఏవైతే అఫీషియల్ సీల్స్ ఉన్నాయో ఇవన్నీ వేసి ఇట్లా మోసం చేస్తుంటారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటిది ఎవరైనా మోసం చేయడం జరిగితే వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఏదైతే చర్య తీసుకుంటాం ఇదే విధంగా
ముందు కూడా వీళ్ళందరినీ మీద కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎవరు లేరండి, పొలిటీషియన్స్ ఎవరు సంబంధం లేదు. ఇది నలుగురు కూడా వీళ్ళు, దీంట్లో ఒక లేడీ ముఖ్యంగా జ్యోతి అనే లేడీ ఇంతకు ముందు తను ఒక టెంపరీ బేసిస్ మీద ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేయడం జరిగింది. సో ఆ లేడీ ఈ షారియార్ అలీ అని ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి ముందు ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ముగ్గురు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని మెంబర్స్గా క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఒక 78 మందిని, వాళ్ళు 5గురు కలిసి ఒక 78 మంది మెంబర్స్ దగ్గర ఇట్లా 18,000 రూపీస్ వరకు ఒక్కొక్కరి దగ్గర తీసుకొని మోసం చేస్తున్నారు. షారియార్ అలీ ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయ్ సార్? షారియార్ అలీ ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అతను జిహెచ్ఎంసీలో ఎంప్లాయ్, డెప్యుటేషన్ మీద జిహెచ్ఎంసీలో ఆర్ఐగా పనిచేసేవారు. ఆసిఫ్ నగర్ పరిధిలోని మల్లపల్లిలో డాక్టర్ నోషినాస్ నోబుల్ హాస్పిటల్స్లో ఉచిత ఫెర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఈ క్యాంప్ కొనసాగుతుందని, చైల్డ్లెస్ కపుల్స్ వినియోగించుకోవాలని వారు కోరారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि व बरकातुहू। मैं डॉक्टर नौशीना, आप शायद लोग मुझसे वाकिफ़ होंगे, जानते होंगे। विजयनगर कॉलोनी, टोली चौकी और अतापुर में मेरे डायग्नोस्टिक सेंटर्स काफ़ी ज़माने से आपकी खिदमत में हैं। अल्ट्रासाउंड डायग्नोस्टिक्स की खिदमत हम देते हुए आए हैं और हम यहाँ नोबल हॉस्पिटल में 1 साल से हमारा हॉस्पिटल चल रहा है अल्लाह के फ़ज़ल से। इसमें आपकी खिदमत में हम कल एक अहम और एक वन ऑफ इट्स काइंड फ्री कैंप लेके आ रहे हैं एंजल्स फर्टिलिटी सेंटर की जानिब से। यहाँ पे हम आपकी मुलाकात कराएंगे अच्छे स्पेशलिस्ट डॉक्टर्स से जो आपकी माँ बनने की और फैमिली बढ़ाने की जो ख्वाहिश है उसको तकमील तक लेके जाने की हम कोशिश कर रहे हैं। हमारे ये सर्विसेज हर उन कपल्स के लिए हैं जो जिनको तकलीफ़ है एक फैमिली बढ़ाने की, आपको या पहली वक्त कंसीव करने में परेशानी हो, एक मिनट, और आपके पास जो भी इन्वेस्टिगेशन के पेपर्स हैं वो सब लेके आके हमारे फर्टिलिटी स्पेशलिस्ट से अपने डाउट्स क्लियर कर सकते हैं और आइंदा के ट्रीटमेंट के बारे में गुफ्तगू कर सकते हैं। आप मेरी ये ख्वाहिश है कि आप अपने शोहरों के साथ आएँ, अपने फैमिली मेम्बर्स के साथ आएँ जो भी इस ट्रीटमेंट में ज़िम्मेदार लोग हैं, ताकि हमारे काउंसलर्स भी रहेंगे, कल आपको काउंसिल करेंगे हर ट्रीटमेंट के बारे में। और हमारे मोहम्मद निसार सर वो भी रहेंगे, आपके जो भी प्रॉब्लम्स हैं वो सुनेंगे और आपके ट्रीटमेंट में उनकी भी मदद रहेंगी। मेरी ये दिली ख्वाहिश है कि इतने साल से मैं आपकी खिदमत में काफ़ी सारे सर्विसेज लेकर आती रही हूँ एक के साथ और रिलायबल ट्रीटमेंट्स के साथ। तो मैं चाह रही हूँ जितने से ज़्यादा लोग इस कैंप का फ़ायदा उठा सकें। हम कोशिश करेंगे कि हम बेसिक दवाएं भी इसमें डिस्ट्रीब्यूट करें हमारी, और आप जो भी कोई इस कैंप में एनरोल करेंगे इनफर्टिलिटी सर्विसेज के लिए, आइंदा के लिए भी उनके लिए ट्रीटमेंट में और उनके इन्वेस्टिगेशंस में भी डिस्काउंट दिया जाएगा। ऐसे पेशेंट्स जिसको जो शादी के बाद बिल्कुल एक बार भी प्रेग्नेंट नहीं हुए हैं, ख़ास तौर पे ये कैंप उन ख़वातीन के लिए है। और ऐसे भी ख़वातीन आ सकते हैं जिनको 2 या 3 अबॉर्शंस लगातार हुए हैं, जो ख्वाहिशमंद हैं कि एक अच्छा सेहतमंद औलाद से नवाजे जाएं, उनके लिए भी ये कैंप बहुत अहम माने रखता है। రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మాల్కారం సహకార సంఘంలో చైర్మన్గా బూరకుంట సతీష్, వైస్ చైర్మన్గా ప్రభు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి వీరికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బూరకుంట సతీష్ మాట్లాడుతూ రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విశ్వాసంతో ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ నాయకులకు, ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఎలక్షన్స్ జరిగినాయో సొసైటీకి సంబంధించిన మరి టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది 7వ వార్డు. అదేవిధంగా హైకమాండ్ ప్రకాష్ అన్న గారు రాజేందర్ నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు నన్ను ప్రజాసేవకుడు అని చెప్పి ఆలోచించి టికెట్ ఇవ్వడం జరిగింది. నా మీద ఏదైతే బీజేపీ క్యాండిడేట్ పోటీ చేసిండో కనీసం డిపాజిట్ గిట్ట దక్కలేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే అభివృద్ధి చేస్తుందో కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను చూసి మా అన్నలు రైతన్నలు మరి ఆ ఒక ఓటుని విలువైందని తెలుసుకొని ఎవరికైతే వేయాలి ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అభ్యర్థికే ఓటేసి గెలిపిస్తే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎంత అనే ఆలోచనతో ఈరోజు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. అదే కాకుండా 13 మంది మరి అభ్యర్థులు ఉండడం జరిగింది. ఈ మల్కారం బ్యాంక్ సొసైటీ దానికి సంబంధించిన మరి 13 మందిలో మరి మాకు భారీ మెజార్టీ వచ్చింది. 10 సీట్లు రావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి. మళ్ళీ అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు హైకమాండ్ మరి ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న గారు చైర్మన్ అభ్యర్థి గిట నన్ను బరిలో దించడం జరిగింది. మరి అందరూ ఏకగ్రీవంగా నన్ను మరి చైర్మన్గా ఎన్నుకున్నందుకు నేను నిజంగా ఇట సభ్యులందరికీ నేను ఎప్పటికీ కలిసిమెలిసిగా వాళ్ళని కలుపుకొని మన రైతన్నలకు ఏవైతే పనులు కావాలనో రైతన్న రాజ్యం ఎప్పుడొస్తుందని ఎదురు చూసినాం. ఇప్పుడు రైతన్న రాజ్యం మరి కేసీఆర్ గారు తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు. మరి ఎలాంటి పథకాలు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీద ప్రజలకు మరి అన్ని విధాలుగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలం అన్నారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొత్తకుంట చెరువులో ఈతకు వచ్చిన 3 యువకులు మృతి చెందారు. మృతుల్లో 2 అన్నారం, 1 సూరాన్ గ్రామవాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచిర్యాల జిల్లా జెండా వెంకటాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని 100 నెంబర్కు సమాచారం ఇచ్చారన్న అనుమానంతో చంద్రయ్య అనే దివ్యాంగుడికి గ్రామ పెద్దలు 25,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గతంలో తన ఇంటి ముందు ఉన్న బెల్ట్ షాప్లో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తూ ఉండడంతో ఆబ్కారీ అధికారులకు మరియు 100 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో సదరు బెల్ట్ షాప్ యజమాని గ్రామ పెద్దలు 25,000 రూపాయల జరిమానా విధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో పెద్దలందరూ ఒకటై నన్ను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపాడు. మా నెన్నెల మండలం సార్, గ్రామం జెండా వెంకటపు. నేను ఇక్కడ జిల్లా మంచిర్యాల సార్. ఇక్కడ రూమ్ ఉంటుంది, మిషన్ రూమ్ సార్. వాళ్ళ ముందు దుకాణం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన తాగుడు మా భార్య చూడ కామెడీ మాట్లాడు సార్. మాట్లాడినాక అది అప్పటిది ఇప్పుడుగా సార్, పోయిన సంవత్సరంలో చెప్పిన 100కి కాల్ చేసిన. ఇట్లా మాట్లాడతాను, ఒకసారి వచ్చినా 2 సార్లు వచ్చినా 3సారి 100కి కాల్ చేసిన. 100కి కాల్ చేస్తే వాళ్ళు రాలే సార్, పట్టించుకోలేదు. సరే పట్టించుకోలే అనుకున్నా, సప్లై పోకున్నా. మొన్న చెన్నూరు ఎక్స్చేంజ్ వాళ్ళు వచ్చారు. వచ్చి మాలు పట్టుకొని ఇది వాళ్ళు రికార్డింగ్ ఎట్లా దొరికిందంటే మా భార్య నాకు చిన్న గొడవ అయితే అది చెల్లి అయితే నెమోర్ కార్డు అలా దొరికింది. ఇట్లా దొరికితే ఆ నెమోర్ కార్డు రికార్డింగ్ విని ఇది ఆడే చేసిండు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆడే చేసిండు అని నాకు 65,000 జులుమాని ఎత్తారు. ఫస్ట్ వాళ్ళ ఆలయాలు మాట్లాడి 25,000 కాడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక
నువ్వు సంతకం పెట్టకపోతే లైన్ దొరక నేను చంపుతాం వాళ్ళ తమ్ముడు అన్నాడు బెదిరిస్తే సంతకం పెట్టినాం సార్. ఇద్దరు మా భార్య నేను సంతకం పెట్టినాక అప్పుడు ఎక్కడో అక్కడ లేచిపోయింది. నాకు ఇక్కడ న్యాయం జరగలేదని నేను అక్కడ మేడం దగ్గర పోయినా. ఆ తర్వాత ఇటు వచ్చిన. ఇప్పటికే మన చుట్టూ తిరుగుతాను, బయటకు వెళ్తే చంపుతా ఏదో మిషన్ తిడతాం సార్. ఎట్లా అని చేసి మీరు కొంచెం న్యాయం చేసి బాగా మిషన్ కుట్టుకుంటా 10 రూపాయలు వస్తే జిబ్బు పోయాను ఒకటి ఎంత సార్ పాత అయిపోతే వేసుకుంటే దాంతో బతుకున్నా ఒక బిజినెస్ బాగా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నా. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ఆపిల్ కిడ్స్ పాఠశాలలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మేధాశక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సమగ్ర కంటి పరీక్షలు, కళ్లద్దాలు మరియు ఇతర కంటి వైద్య సేవలు ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మినుములూరు పీఎస్పీ వైద్య సిబ్బంది డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రత్నకుమార్, హెల్త్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. అలాగే వాటిని కొంచెం చెప్పండి అమ్మ వారికి. బాగుందా? ఇలా బాగుందా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రాయణగుట్టలో ఘనంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో విషాదం. కొత్తగుంట చెరువులో మునిగి 3 యువకుల మృతి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. 10 ఫేక్ టీఆర్ఎస్ పార్టీ టోకెన్స్, ఫేక్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.